అందరికీ నమస్కారం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ఈరోజు శ్లోకం ప్రియ సమాగమం కోసం. ఇదేంటంటే మనకిష్టమైన వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, సత్సంబంధం కలిగిన వారు ఎవరైనా వారికి ఇష్టమైన వారి రాక కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి రాక తప్పక జరగడం జరుగుతుంది. ఈ శ్లోకం పఠిస్తే జప సంఖ్య 108 సార్లు 40 రోజులు. ఇది హనుమంతుల వారు సీతమ్మ వారికి చెప్పిన శ్లోకం. నాస్మిన్ శిరం వత్ససి దేవీ దేశే రక్షోగణైరదృశితే రిక్తిరౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సజ్ఞమకాలమాత్రం. అంటే తల్లి, నువ్వు ఈ రాక్షస రాజ్యంలో రాక్షసుల మధ్య ఉండాల్సిన కాలం అతి దగ్గరలో పూర్తి కానుంది. సో నీ ప్రియుడైన రాముడు రావడం, అతని రాక తథ్యం. నేను వెళ్ళి రాముడికి చెప్పి ఆయన సైన్యంతో తిరిగి వచ్చేంత వరకు నేనున్న ఈ కొద్ది కాలం నన్ను క్షమించి ఓపికతో ఉండు తల్లి, ఆయన రాక తప్పక జరుగుతుంది అని చెప్పడం అని సీతమ్మ వారికి ధైర్యం చెప్తూ హనుమంతుల వారు వెనుదిరిగి వెళ్తారు. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి గడ్డు కాలంలో ఉన్నా వాళ్ళ రాక కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఇది తప్పక జరిగి తీరుతుంది. ఈ శ్లోకాన్ని భక్తితో పఠించండి. స్వస్తి.